హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జ్యోతి, విశాఖపట్నం. యాక్చువల్గా ఈరోజు మనం కంచరపాలెం బ్రిడ్జి కింద గాంధీనగర్ అని ఒక ఏరియా ఉందండి. ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. నేను కూడా ఇప్పుడే చూశాను. ఈరోజు అయితే మేము అక్కడికి కర్బూజీ పంచడానికి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక మాకు ఈ యొక్క లేడీ చూశారు కదండి. ఆవిడ యాక్చువల్గా ఏంటి అంటే కాళ్ళు అసలు పంచేవు, నడవలేరు ఆవిడ. వాళ్ళ ఇల్లు కూడా చూశారు కదా ఎలా ఉంది ఏంటి పొజిషను. ఆవిడైతే అసలు నడవలేరండి, మంచం మీదే ఉంటారు. అలాగ లెగిసి అంటే జస్ట్ ఆ కర్ర పట్టుకొని స్లోగా వెళ్ళి ఆవిడ పని అంటే ఆవిడ అలాగా చేసుకుంటుంది. ఈవిడికైతే ఒక కొడుకున్నాడు, ఇంకెవరూ లేరండి ఈవిడికి. ఆ కొడుకు కూడా ఈవిని చూసుకోవట్లేదంట. ఈవిడ ఒక్కరిదై ఇంట్లో ఉంటూ జీవిస్తున్నారు. అయితే హెల్త్ పరంగా అయితే మాత్రం ఈవిడికి అసలు అంటే బాగాలేదు. అయితే ఈరోజు నేను వెళ్ళి మాట్లాడేటప్పుడు నాకు ఈ విషయాలన్నీ కూడా ఆవిడ నాకు చెప్తున్నారు. హెల్త్ పరంగా అయితే అసలు బాగాలేదమ్మా అని చెప్పేసి మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకుంటున్నారు. అయితే ఏదైనా మీకు తోసినంత సహాయం చేయండి అమ్మా మెడిసిన్స్ కోసము అని చెప్పేసి ఈరోజు నాకు ఆవిడైతే చెప్పారు. అయితే ఈరోజు కూడా నాకు తెలియదండి, నేనైతే సడన్గా వెళ్ళాను అక్కడికి. వెళ్ళి నేను ఆవిడని చూసుకొని వచ్చాను. అయితే నేను వీలైనంత త్వరగా ఆవిడకి హెల్ప్ చేస్తానని చెప్పాను. నా తరపు నుంచి నాకు తోసినంత సహాయం అయితే నేను చేస్తున్నానండి. మీలో కూడా ఎవరైనా చెయ్యాలి అనుకున్నట్లయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఈవిడికి హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ రిక్వెస్ట్ మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. లేదనుకుంటే కంచరపాలెం బ్రిడ్జి కిందని గాంధీనగర్ మీరు వెళ్ళిన సరే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ.